హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. టెర్రస్ గార్డెన్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. మనం చెట్లను పెంచుకుంటూ ఉంటే వాటి మనకి ఎక్స్పీరియన్స్ దాంట్లో వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే మనం అన్నీ నేర్చేసుకుంటాం అనమాట. తెలియదని ఎవరు అనుకోవద్దండి. మనం చెట్లు పెంచితేనే మనకు అర్థమవుతుంది వాటిని ఎట్లా. ఈ ప్లేస్లో అయితే నేను నిమ్మ చెట్టు పెట్టినానండి, పెద్దది. ఇక్కడ కొంచెం నీడగా ఉంది కదా, ఇక్కడ ఒకటి పెట్టాను. ఇలా వెళ్తే అదే చెట్టు మళ్ళీ ఇక్కడ పెట్టా చూడండి. అంటే డైరెక్ట్ ఎండ పడుతుంది. ఇంకా 10 గంటల తర్వాత ఎండ, సాయంకాలం వరకు దీనిపైన ఎండ ఉంటుందన్నమాట. అంటే దీనికి ఎండ చాలా ఎక్కువ అవసరం అనమాట. నీళ్ళు కూడా మనం అంతే వేసుకుంటాము, దానికి ఎండ కూడా చాలా అవసరం అనమాట. ఇది ఎలా తెలిసిందంటే ఇవన్నీ నీడల్నే ఉన్నాయండి. ఈ చెట్టు ఒకటి, మళ్ళీ ఈ రోలో అంతా బత్తాయి, ఇంకొక 2 రకాల నిమ్మ పెట్టున్నాను అనమాట. ఈ అటు లోపల సైడు ఒకటి పెట్టా చిన్నది. నేను ఏం చేశానంటే అన్నిటికీ ఎరువులు వేసుకొని అంత తిరిగేసి అవి ఇవి వేస్తుంటా కదా, వేసి పెట్టుకుంటున్నాను అనమాట. కానీ వాటికి ఎందుకు చిగులు రావట్లేదు, పూత రాలేదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ పెట్టింది ఏమైందంటే మర్చిపోయి దీంట్లో కూడా మట్టి తీసేసి, అంటే అన్నిటికి ఆకులు తీసేసి ఉన్నాను అనమాట. ఇదంతా ఇట్లా ఓపెన్ పెట్టినా నేను, ఇట్లా మట్టి వేయలేదు. ఇది మర్చిపోయి ఏం చేస్తున్నా అంటే నీళ్ళు అయితే వేస్తున్నా కానీ మట్టి వేయలేదు. అది డైరెక్ట్ ఎండ. ఇదిగా ఇప్పటి నుంచి సాయంకాలం వరకు ఎండ ఉంటుంది దీనిపైన. కానీ చచ్చిపోతుందేమో, మట్టి వేయచ్చు, మట్టి అయిపోయినది అనమాట. మట్టి తర్వాత వేయచ్చు అని అంతే పెట్టుకొని ఉన్నా. కానీ ఇది చూడండి ఎంత హెల్తీగా వచ్చిందంటే, ఎండ బాగా తీసుకొని ఇది మంచిగా వచ్చింది. మరి తొందరగా పూత వచ్చి కాయలు వస్తే బాగండి. చాలా నాళ్ళ నుంచి పెంచుతున్నాను నేను ఇవి. ఎందుకంటే నేను చిన్న చిన్న ప్యాకెట్స్లో చాక్లెట్ డబ్బాలలో పెట్టుకొని ఉన్న చెట్లు అనమాట. అంటే వీటి వయసు అయితే ఎక్కువ ఉంది, పెట్టిందేమో చిన్నదే. కానీ ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద వాటిలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం పెద్ద దాంట్లోకి వేసా. ఇవన్నీ చాక్లెట్ డబ్బాలలో పెంచుకున్న చెట్లే అనమాట. ఇది బాగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ ఎండ పడే చోటికి వాటిని షిఫ్ట్ చేసుకున్నాను. అంటే కొన్ని రోజుల వరకు ఇట్లా ఒక సైడ్కి మట్టి తీసి మొత్తం కాకుండా అట్లా ఓపెన్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ చెట్టుని ఎలా చేశానో అలా ఇవి కూడా చేయాలని పెట్టాను అనమాట. చూడాలి. ఇదైతే బత్తాయి చెట్టు అండి. ఎంత పెద్ద ఏజ్ బాగా ఉంది వీటికి. చాక్లెట్ డబ్బాలల్లో పెట్టేసుకున్నాను కదా, అవి బాగానే ఉంది. ఇప్పుడు మరి వాటి కాయలు వస్తే చూడాలి మరి. చాలా ఇది కూడా బత్తాయినండి, అంతా చనిపోయింది, రాదేమో అనుకున్నాను, వచ్చింది. ఇది కూడా చూడాలి. దీనికి మనం ఎరువులు, కిచెన్ వేస్ట్లు అన్నీ వేసుకుంటున్నా కూడా వీటికి ఎండ ఎక్కువ అవసరం ఉండే వాటికి ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇది నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది నేను చూస్తుంటాను కానీ వీడియోలలో, అంటే ఎక్స్పీరియన్స్ మన సొంతంగా చేసుకున్నది మనకు అర్థమైపోతుంది అనమాట, ఎలా చేసుకోవాలా, ఏ చెట్టుకి ఎలా ఉండాలి అని. ఈ చెట్టును చూసిన తర్వాత నేను ఇంకా వీటన్నిటికి అదే ట్రీట్మెంట్ అయిపోయింది అనమాట. ఈ టిప్ ఎవరికైనా పనికి వస్తుంది కదా అని వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.